కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నశించు వారికంట సిలువను గూర్చిన వార్త వెర్రితనమాట, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరి నశించిపోతున్న వారు ఎందరో నశించిపోతున్నారు. దేవుని గూర్చి వార్త, సిలువను గూర్చిన వార్త తెలిసిన వారు తెలిసి తప్పు చేసేవారు ఉన్నారు, తెలిసి నశించిపోయే స్థితిలో ఉంటున్నారు. మరి కొందరైతే సిలువను గూర్చిన వార్త తెలియక నశించిపోయిన స్థితిలో ఉన్నారు. మరి యేసుక్రీస్తు చెప్తున్న ఉపమానములలో ఒకడైతే అపవిత్రాత్మ పట్టి సంకెళ్ళ చేత బంధింపబడి పిచ్చివాడిగా తిరుగుతున్నాడు, నశించిపోయిన స్థితిలో ఉంటున్నాడు. మరి ఎప్పుడైతే దేవుడు అతన్ని చూస్తాడో అతన్ని వెంటనే స్వస్థపరిచాడు. మార్కు సువార్తలో ఈ ఉపమానం ఉంటుంది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయింది. సిలువను కూర్చిన వార్త రక్షింపబడి ఉన్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. లోకాశలు భయమున్నది లోకంలో ఉన్నప్పుడు రక్షింపబడిన వారమై ఉండి దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్నాము. మరి దేవుడు అయితే యేసుక్రీస్తు వారైతే మనకు మాదిరి చూపించారు. ఏ విధంగా అంటే ఆయన రక్షింపబడి బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి రావడం మనము మత్తయి సువార్తలో చూసాము. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మరి లోకంలో ప్రతి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆయన యొక్క శక్తిని రక్షింపబడి ఆయన యొక్క శక్తిని పొందుకున్నాడు. అదే నశించిన వారికి అయితే వెర్రితనము. ఉపమానంలో ఆ అపవిత్రాత్మ పట్టిన వాడైతే నశించిపోయిన స్థితిలో ఉండి వెర్రివాడిగా ఉండి మరి దేవుడి శక్తి తాగినప్పుడు స్వస్థపడిన స్థితి మనం చూస్తున్నాము. ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే మరి సిల్వర్ గురించి వార్త మనం తెలుసుకొని రక్షింపబడిన స్థితిలో ఉండి ఆయన యొక్క శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. రక్షింపబడి బాప్తీసం తీసుకుంటే సరిపోదు, కానీ ఆయన యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నిత్యరాజ్యానికి మనల్ని మనం సిద్ధపడాలి. కానీ లోకంలో ఉండి నశించిపోయిన స్థితిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును.